ప్రతి సంవత్సరం వచ్చే తొలి పండగ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పండగ. మనం ఏ పని మొదలు పెట్టినా సరే ఏ ఆటంకాలు రాకుండా ఉండడానికి ఈ స్వామిని మాత్రమే పూజిస్తాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వేదాంతం. ఈ రోజు మనం వినాయక చవితి గురించి తెలుసుకుందాం. వినాయకుని జననంకి మూలమైన కథ ఒకటి ఉంది. పూర్వం గజరూపం గల ఒక రాక్షసుడు శివుడు కొరకు ఒక తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త ఏమి నీ కోరిక అని అడగగా, స్వామి నీవు ఎల్లప్పుడూ నాలోనే ఉండాలి అని కోరాడు. ఆ మాటకి శివుడు గజాసురుని కడుపులో ప్రవేశించి ఉంటారు. పార్వతీదేవి ఈ విషయం తెలుసుకుని చాలా విచారించి వెంటనే విష్ణుమూర్తిని ప్రార్థించి విషయం వివరిస్తారు. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిచి నందిని గంగిరెద్దులా ముస్తాబు చేసి బ్రహ్మాది దేవతలను కూడా ఒక్కో వాయిద్యం వాయించమని చెప్పి తాను కూడా చిరుగంటల సన్నాయి తీసుకుంటారు. అందరూ కలిసి గజాసురుని వద్దకు వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడిస్తారు. దానికి మెచ్చిన గజాసురుడు మీకేమి కావాలో కోరుకోండి అని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇది శివుని వాహనమైన నంది, అది శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇచ్చేయ్ అని అంటారు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, శ్రీ మహావిష్ణువే అని గజాసురుడు గ్రహిస్తారు. తనకిక మరణం తథ్యమని గ్రహించి, నా శిరస్సు లోకమంతా పూజించేలాగా చెయ్యి, నా చర్మం నీవు ధరించు అని శివుడిని వేడుకుంటారు. విష్ణుమూర్తి అతనికి అభయహస్తం ఇచ్చి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని చీల్చి చంపారు. ఆ తరువాత నంది శివుడు కలిసి కైలాసానికి వెళ్ళిపోతారు. కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని సంతోషించి తలారా స్నానం చేయడానికి నలుగు పెట్టుకొని ఆ నలుగుతో ఒక బాలుని తయారు చేసి అతనికి ప్రాణం పోసి ద్వారము దగ్గర కాపలా ఉంచుతారు. ఆ బాలునికి ఎవరిని రానివ్వద్దు అని కూడా చెప్తారు. ఆ సమయంలో శివుడు లోపలికి వస్తున్నప్పుడు ఆ బాలుడు రానివ్వకుండా పరమశివుడిని అడ్డుకుంటారు. పరమేశ్వరుడు ఎంత చెప్పినా ఆ బాలుడు వినలేదు, లోపలికి వెళ్ళనివ్వలేదు. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుని ఎదుర్కొని తల్లి ఆన నెరవేర్చారు. ఆ బాలుని ధిక్కరణకు కోపం వచ్చిన శివుడు ఆ బాలుని తల నరికేసి లోపలికి వెళ్తారు. అప్పటికే పార్వతీదేవి తన స్నానం ముగించుకుని చక్కగా అలంకరించుకుని పతిదేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో శివుని వద్దకు వెళ్ళి మాట్లాడుతుండగా ద్వారము దగ్గర బాలుడి విషయం తెలుసుకుంటుంది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చాలా చింతిస్తారు. అప్పుడు గజాసురుని శిరస్సు పెట్టి ఆ బాలుని బ్రతికిస్తారు. అందువలన గజాననుడిగా పేరు పొందారు. విఘ్నేశ్వరుడిని విఘ్నాలు తొలగించే దేవుడిలా కూడా కొలుస్తారు. ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి, మాకు ఏ పని చేసినా విఘ్నము రాకుండా కొలుచుకోవడానికి ఒక దేవుడిని ఇవ్వండి అని కోరుకుంటారు. ఆ పదవికి కుమారస్వామి వినాయకుడు ఇద్దరూ పోటీ పడతారు. ఆ సమయంలో పరీక్షించడానికి మీలో ఎవరైతే ముల్లోకాల్లో ఉన్న అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని శివుడు చెప్తారు. దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలిని తీసుకుని బయలుదేరుతారు. వినాయకుడు మాత్రం తన తండ్రి వద్దకు వెళ్ళి, నా బలాబలాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించడం న్యాయమేనా అని అడగగా, అప్పుడు శివుడు వినాయకుడికి ఒక నారాయణ మంత్రం చెప్పి దీన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే 300 పుణ్యనదులలో స్నానం ఆచరించిన పుణ్యం దక్కుతుంది అని చెప్తారు. అది తెలుసుకున్న వినాయకుడు భక్తి శ్రద్ధలతో తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. కుమారస్వామి వెళ్ళిన ప్రతి చోట అప్పటికే వినాయకుడు స్నానం ఆచరించి వస్తున్నట్లుగా కనిపించేవారు. తన అహంకారానికి చింతించి కుమారస్వామి పరమశివుని వద్దకు వెళ్ళి, తండ్రి అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను, నన్ను క్షమించండి, అన్నకే ఆధిపత్యాన్ని ప్రసాదించండి అని అంటారు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చతుర్థి రోజు నాడు వినాయకుడు విఘ్నాలకి అధిపతిగా విఘ్నేశ్వరుడయ్యారు. ఆ రోజు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి పిండి వంటలు తయారు చేసి పెడతారు. అవన్నీ ఆరగించిన వినాయకుడు భుక్తాయాసంతో కైలాసం చేరుకుంటారు. ఎప్పటిలాగే తన తల్లిదండ్రులకు నమస్కారం పెట్టడానికి వంగబోగా అతని తాలూకు ఇబ్బంది చూసి శివుని శిరస్సు మీద ఉన్న చంద్రుడు నవ్వుతారు. దానికి ఆగ్రహించిన పార్వతీదేవి, ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వారికి నీలాప నిందలు కలుగుతాయి అని శపిస్తారు. సమస్త దేవతలు పార్వతీదేవి వద్దకు వెళ్ళి, చంద్రుణ్ణి చూడకుండా అనడం ఎవరి తరం కాదు, దయచేసి మీ శాపానికి విముక్తినివ్వండి అని కోరగా, శాంతించిన పార్వతీదేవి శుద్ధ చతుర్థి రోజు మాత్రం వినాయకుడిని పూజించకుండా ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వారికి మాత్రమే ఈ శాపం తగులుతుంది అని చెప్తారు. కావున
అప్పటి నుండి భాద్రపద శుద్ధ చతుర్థి రోజు నాడు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించి ఆ అక్షింతలు తలపై జల్లుకొని ఆ తర్వాతనే చంద్రుణ్ణి చూస్తారు. ఇదే విధంగా సీత అన్వేషణలో ఉన్నప్పుడు శ్రీరాముడు, సమంతకమణి విషయంలో శ్రీకృష్ణుడు, రాజ్యాధికారం పొందడానికి ధర్మరాజు, ఇలా చాలా మంది వినాయకుడిని పూజించి ఎటువంటి విఘ్నములు రాకుండా విజయం సాధించారు. అదే విధంగా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇది విఘ్నేశ్వరుడి యొక్క జన్మ వృత్తాంతం. థ్యాంక్ యూ. నేను మీ లిఖిత. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.